హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు జూలై 1వ తారీఖున వచ్చేసింది. పెన్షన్ల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్దారులకు ఒక షాకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఆ షాకింగ్ న్యూస్ ఏమిటి అంటే మనకు 1వ తారీఖున కంప్లీట్‌గా అయితే ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి పంపిణీ చేస్తామని చెప్పారు కదా! బట్ మనకు ఇప్పుడు అన్ని జిల్లాలకి ఈ యొక్క నిధులనేటువంటివి సచివాలయం సిబ్బందికైతే ఇంకా కూడా చేరలేదు మనకు. సో ఈ నేపథ్యంలో మనకు నిధులనేటువంటివి చేరకుండా మనకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయలేరు కాబట్టి సో మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనకు కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ నిధులు అనేటువంటివి రావడం అయితే జరిగింది. అంటే పెన్షన్ పంపిణీకి సంబంధించిన నిధులు అనేటువంటివి. అదే విధంగా మనకు ఈ యొక్క పెన్షన్‌దారులకు సంబంధించి రసీదులు అనేటువంటివి కూడా ప్రింట్ చేసేది చాలా జిల్లాల్లో అయితే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది రేపటి రోజున వాయిదా పడే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాల వరకు మాత్రమే మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది రేపటి రోజున బదిలీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే మనకు ఈ యొక్క జిల్లాలు ఏ జిల్లాలో రేపటి రోజున పంపిణీ అనేటువంటిది చేస్తుంది. అలాగే మనకు ఏ కేటగిరీకి చెందినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే మనకు వృద్ధులకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా! సో మనకు ఏ కేటగిరీకి సంబంధించి రేపటి రోజున పంపిణీ చేయబోతున్నారు. సో అలాగే మనకు తిరిగి మరలా రేపటి రోజున పంపిణీ చేయనటువంటి వారికి తిరిగి మరలా ఎప్పటినుంచైతే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిదైతే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో జూలై 1వ తారీఖున వచ్చేస్తుందంటే పెన్షన్ల కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనకు రేపు జూలై 1వ తారీఖున విడుదల కాబోయే పెన్షన్లు అనేటువంటివి ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకు ఇంకా కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి ఈ యొక్క పెన్షన్స్ సంబంధించిన నిధులు అనేటువంటివి చాలా వరకు కూడా ఇంకా నిధులు వారి యొక్క దగ్గరికైతే ఇంకా కూడా చేరలేదని సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు పెన్షన్‌కు సంబంధించిన నిధులనేటువంటివి రాలేదు కాబట్టి మనకు ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. సో కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఈ యొక్క పెన్షన్స్‌కి సంబంధించిన నిధులనేటువంటివి వారి దగ్గరికి చేరడం అయితే జరిగింది. ఓకేనా? సో కాబట్టి మనకు రేపటి రోజున విడుదల కావాల్సిన పెన్షన్స్ అనేటువంటివి సో ఈ యొక్క నిధులనేటువంటివి అందని జిల్లాల వరకు మాత్రమే రేపటి రోజున పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మిగిలినటువంటి జిల్లాల వారికి తరువాత రోజు నుంచి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకు జూలై 2వ తారీఖు నుంచి అయితే మిగిలినటువంటి జిల్లాల వారికైతే ఈ యొక్క పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి పెన్షన్‌కి సంబంధించి స్వయంగా ఇంటికొచ్చి పంపిణీ చేస్తామని కూడా మనకు సమాచారం రావడం జరిగింది. లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు సో మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున ఉదయం నుంచి అయితే ఈ యొక్క పెన్షన్లు ప్రారంభించాలని చెప్పడం అయితే జరిగింది. సో నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చర్యలు తీసుకొని రేపటి రోజున అయితే మొత్తంగా కంప్లీట్ చేయమని చెప్పడం అయితే జరిగింది. బట్ మనకు అమౌంట్ అనేటువంటిది ఇంకా కూడా చాలా మందికి అయితే అందలేదు. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరకైతే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది చాలా మందికి కూడా అందలేదు. ఓకేనా? రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు నిన్నటి రోజున ఒక బహిరంగ లేఖ అయితే పంపించారు. సో ప్రజలు ఆశలు, ఆంక్షలు నెరవేర్చడమే తమ ప్రజాప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి గారు మనకు ఈ యొక్క లేఖ అనేటువంటిది అయితే పంపించడం అయితే జరిగింది. స్వయంగా నేనే ఈ యొక్క పంపిణీ అనేటువంటిది చేస్తానంటూ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క లేఖ అనేటువంటిది అయితే రాయడం అయితే జరిగింది. ఒక్కో లబ్ధిదారునికి ఏకంగా మనకు 7,000 పెన్షన్ అయితే అందించబోతుంది. అంటే మనకు ఎవరికి రూ. 7,000 పెన్షన్ అనేటువంటిది ఈ యొక్క వృద్ధులకు సంబంధించి అయితే 4,000 అయితే ఉండింది ఇంతకుముందు. సో దాన్ని మనకు 7,000కి అయితే పెంచారు కదా! సో దాన్ని మనకు రూ. 7,000 అయితే పెంచుతూ రూ. 7,000 పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. దీంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది నిరుపేదల్లో పండుగ అయితే వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక కొత్త పెన్షన్ విధానంలో జూలై 1 నుంచి అమల్లోకి అయితే రానుందని మనకు తెలియజేశారు. ఓకేనా? సో ఈ మేరకు మనకు గతంలో 3,000 ఉన్నటువంటి పెన్షన్‌ను 4,000కి పెంచడంతో పాటు రూ. 1,000 పెన్షన్ కూడా మనకు అదనంగా అయితే ఇచ్చి మీకు అందరికీ కూడా పంపిణీ చేస్తామని
చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతమంది ఉన్నారు? 65,18,496 మందికి మొత్తంగా మనకు 4,480 కోట్ల రూపాయలైతే విడుదల చేశారు. ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి మాత్రమే. ఓకేనా? సో, మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మనకు కలెక్టర్లకు సీఎం ఆదేశాలైతే వెల్లడించడం అయితే జరిగింది. సో, ఈ నేపథ్యంలో మనకు అమౌంట్ అనేటువంటిది మనకు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొద్దిపాటి జిల్లాలకు మాత్రమే ఇప్పటివరకు నిధులనేటువంటివి అయితే అందాయి. కొద్దిపాటి జిల్లాల్లో ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థకు. సో, ఇంకా కూడా చాలా వరకైతే అందలేదు. అలాగే మనకు ఈ యొక్క రసీదులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ రసీదులు కూడా చాలా వరకైతే మనకి ఇంకా ప్రింట్ కాలేదు. ఆ రసీదు లేనిదే మీకు పెన్షన్ అనేటువంటిదైతే ఇవ్వడానికైతే కుదరదు కాబట్టి, ఆ రసీదులు అనేటువంటివి కూడా ప్రింట్ చేసి ఆల్మోస్ట్ మనకు ఈరోజు కంప్లీట్ చేస్తే రేపటి రోజున అందరికీ అయితే ఇస్తారు. సో, ఒకవేళ మనకు ఈరోజు కంప్లీట్ చేయకపోతే మనకు జూలై 2వ తారీఖు నుంచి అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? మిగిలినటువంటి వాళ్ళకి. సో, కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి మాత్రం రేపటి రోజున ఇస్తారు. సో, ఎవరికైతే కంప్లీట్ కాలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు జూలై 2వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తారు. మీ పెన్షన్స్ అమౌంట్ అనేటువంటిది ఎక్కడికి పోదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే అందజేస్తారు. ఓకేనా? సో, దీనికి సంబంధించి ఈ యొక్క రసీదులు ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ రసీదులు కంపల్సరీగా అయితే తీసుకోండి. ఆ రసీదు లేకుంటే మీకు అమౌంట్ అనేటువంటిది అయితే పంపిణీ చేయడానికి అయితే కుదరదు. మీరు అమౌంట్ అనేటువంటిది అయితే తీసుకోలేరు. ఓకేనా? సో, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రసీదు మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్లి తీసుకోండి. సో, మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే తీసుకొని ఇస్తారు. సో, ఒకవేళ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ పనిచేయకపోతే మీది, సో, మీ యొక్క ఫేస్ స్కాన్ అనేటువంటిది తీసుకొని, లేదా ఐ స్కాన్ అనేటువంటిది అయితే తీసుకొని, ఐరిస్ తీసుకొని అయితే మీకు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఓకేనా? గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ దగ్గరకు వచ్చి ఇస్తారు. ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేటువంటిది. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే అడగండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.